జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి నుంచి వాళ్ళు స్వాగతం పలుకుతున్నాం. ఇప్పుడు బుజ్జ సత్యం గారు జాతీయ ఉపాధ్యక్షులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. ధన్యవాదాలు సోదర. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేసిన జాతీయ జనగణనలో కులగణన పైన ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసిన కవితక్క గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ కార్యక్రమానికి వచ్చిన వివిధ కుల సంఘాలు, రాష్ట్ర నాయకులకి, అన్ని సంఘాలకి, సామాజిక ఉద్యమ సంఘాల నాయకులందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభినందనాలు తెలియజేస్తున్నాను. సోదరులారా, గడిచిన 100 సంవత్సరాలుగా మనం ఎదుర్కొంటున్న వివక్ష, అణిచివేత నుంచి మనకు రావాల్సిన వాటా దక్కించుకోవడానికి మనం ఈ ఉద్యమాలు చేస్తున్నాం. మీకు అందరికీ తెలుసు బీసీ ఉద్యమ ప్రస్థానం దేని కొరకు, ఎందుకొరకు అనేసి. మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ సమావేశం ప్రత్యేకంగా త్వరలో జరగబోతున్న జాతీయ జనగణనలో కేంద్ర ప్రభుత్వం కులగణన అనే అంశాన్ని చేర్చింది. 1931లో బ్రిటిష్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన తర్వాత 95 సంవత్సరాల తర్వాత, సుదీర్ఘ పోరాటం తర్వాత ఆర్ కృష్ణ గారు దాదాపుగా 50 సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఉన్న బీసీలను మమ్మల్ని లెక్కించండి అయ్యా, మా లెక్కేందో చెప్పండి అయ్యా, లెక్క ప్రకారం మా వాటా ఇవ్వండి అయ్యా అని చెప్పి సుదీర్ఘకాల పోరాటం ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య జరగబోయే జనగణనలో కులగణన అంశాన్ని చేర్చింది. మరి అలాంటి కులగణన 2 విధాలుగా ఫేజ్ 1, ఫేజ్ 2లో జరగబోతోంది. మొదటి ఫేజ్ 1 ఏప్రిల్ నుంచి ఈ సెప్టెంబర్ వరకు, ఫేజ్ 2 2027 ఫిబ్రవరి నుంచి జరగబోతోంది. దానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ మొన్న జనవరి 22న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇక్కడ ఈ విషయాల ప్రస్తావన ఎందుకంటే ఇక్కడ వచ్చిన ఒక్కొక్క నాయకుడు ఒక 1000 మందితో సమానం. ప్రతి సంఘానికి రిప్రజెంట్ చేస్తున్న నాయకులు మీరంతా మనపై జరుగుతున్న కుట్రలని, ఇక్కడ జరుగుతున్న వ్యవహారాల్ని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లే బాధ్యత, బరువు మీ పైన ఉంది. కాబట్టి మీరు ఇవన్నీ కూడా, వివరాలన్నీ కూడా స్పష్టంగా తెలుసుకోవాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా మీకు ప్రార్థిస్తున్నా. మొదటిసారి జరుగుతున్న జనగణనలో ఫేజ్ 1లో 33 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళి ఉంది. కేంద్ర ప్రభుత్వం చెప్పింది బీసీలను లెక్క పెడతాం, మీ కులాలను లెక్క పెడతాం, లెక్క పెట్టిన తర్వాత ఆ లెక్క ప్రకారం మీ వాటా ప్రకారం మీకు అన్ని రకాలుగా అందజేస్తామని. కానీ ప్రభుత్వాలు చెప్పినా, ప్రతిపక్షాలు చెప్పినా దాంట్లో బీసీల కోణం వచ్చేసరికి కుట్ర కోణం ఉంటుంది. మనం గమనించాలి. ప్రభుత్వం ఇక్కడ రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర చేస్తూ మనకు ఒక మాట చెప్పారు, ఈ దేశాన్ని ఎక్స్రే తీస్తాం, ఎక్స్రే తీసిన దాని ప్రకారం ఎవరి వాటా ఎంతో చేస్తాం, 42% రిజర్వేషన్లు ఇస్తా అంటేనే మనం ఈరోజు తెలంగాణలో ఓట్లు వేసినాం, ప్రభుత్వాన్ని గద్దెనెక్కించిన తర్వాత 42% రిజర్వేషన్లో వీళ్ళు ఏం చేస్తున్నారో, మోసం ఎట్లా చేస్తున్నారో మీకు అందరికీ తెలుసు. ప్రభుత్వంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చకుండా బీసీల పట్ల మోసం చేస్తున్నాయి. అంటే ఇదే మోసాన్ని అటు కేంద్ర ప్రభుత్వాలు, ప్రతిపక్ష పార్టీలు, అన్ని పార్టీలు కూడా బీసీలకు వాళ్ళ వాటా దక్కే విషయంలో మోసాన్నే చేస్తాయి. మరి ఇక్కడ ఈ 33 ప్రశ్న పత్రంలో కేంద్ర ప్రభుత్వం ఏం మెలకబెట్టిందంటే, వాళ్ళు మనకు ఇంటికి వచ్చి మన ఇంటి నెంబర్తో సహా మన వివరాలు సేకరించే పద్ధతిలో మనం ఇంటి గోడలు ఎట్లా కట్టినాం, కింద నేల ఏముంది, పైన స్లాబ్ ఏం వేసినాం, ఫోన్ ఉందా, రేడియో ఉందా, టెలివిజన్ ఉందా, ఇంటర్నెట్ వాడుతున్నారా, ఏ తిండి తింటున్నారు, ఏ ధాన్యాలు తింటున్నారు, ఆ ఇంట్లో ఎన్ని రూములు ఉన్నాయి, ఏమున్నాయి, ఇన్ని స్పష్టంగా కనుక్కుంటూ దాంట్లో ఒక చిన్న మెలికబెట్టిరు. కులం దగ్గరికి వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ, ఇతరులు. అరే ఆ ఇతరులలో మమ్మల్ని కలిసే 95 సంవత్సరాలు మోసం చేసిర్రా నాయన, మమ్మల్ని దోచుకున్నారు, మమ్మల్ని ఇతరులతో కలపకుండా బీసీలు అనే కాలం పెట్టి స్పష్టంగా మాకు ఇల్లు పైన గుడిసుందా, కింద నేలుందా, మేము ఒక్క రూమ్లో ఉంటున్నామా, మేము ఏం తింటున్నాం, మా స్థితిగతులు ఏంటి, మా దగ్గర రేడియో ఉందా, ఫోన్ ఉందా, ఇంటర్నెట్ వాడుతున్నామా, మా స్థితిగతులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ అవసరంలో మమ్మల్ని ఇతరులు కలపకండి, బీసీలని ప్రత్యేక కాలంలోనే
మా డీటెయిల్స్ తీయాలని చెప్పాల్సిన అవసరం మన మీద ఉంది. ఈ మోసాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్దేశంతోనే ఈరోజు ఇంత బ్రహ్మాండమైన మీటింగ్ ఏర్పాటు చేసి ఈ విషయం పైన మనం ఇది తీవ్రంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు. మనం అందరం గమనించాలి, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. త్వరలో జరగబోయే ఫేజ్ 1 జనగణనలో 33 అంశాల ప్రశ్నాపత్రంలో ఇతరులు కాదు, బీసీ అనే కాలం పెట్టండి. ఆ బీసీ అనే కాలంలోనే మమ్మల్ని లెక్కించండి. ఆ లెక్కలలో మా సామాజిక స్థితిగతులు తెలుస్తాయి, మా ఆర్థిక పరిస్థితులు తెలుస్తాయి. మేము ఒక్క రూమ్లో 10 మంది ఉంటున్నామా, ఒక్క ఇంట్లో ఎంతమంది ఉంటున్నాం, మాకు సొంత గూడు ఉందా, మాకు అసలు ఏమున్నాయి ఏం లేవన్న విషయాలు తెలిస్తేనే కదా రేపొద్దున కులగణనలో మన లెక్కలు తెలిసినప్పుడు మన వాటా ప్రకారం బడ్జెట్లో మనం వాటా ఆడగలుగుతాం, సంక్షేమ పథకాల్లో మనం వాటా ఆడగలుగుతాం. మన లెక్కలో ఉన్నప్పుడే కదా మన వాటా ప్రకారం చేయగలుగుతాం. ఇలాంటి లెక్కలు వాటాలు తేల్చకుండా ఉండడానికే మనల్ని ఇతరులని కాలంలో కలిపిర్రు. మీరంతా గమనించాలి, దీని మీద మనం చర్చించాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి, మన డిమాండ్లకు అనుగుణంగా ఒప్పించాలి. అలాగే 2027 సంవత్సరం ఫిబ్రవరి నుంచి మొదలయ్యే 2వ దఫా కులగణనలో కూడా, జనగణనలో జరుగుతున్న కులగణనలో కూడా ఇలాంటివన్నీ కూడా మన పైన కుట్రలు చేసి మన సంఖ్య సవ్యంగా రాకుండా చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా గమనిస్తూ మనపై జరుగుతున్న కుట్రలన్నింటినీ కూడా గమనించాలి. గమనించిన వాటిని వెంటనే ఖండించాలి. కేంద్ర ప్రభుత్వం మీద ఉద్యమాలు తీసుకుపోవాలి. ఉద్యమాల ద్వారానే మన డిమాండ్ సాధించుకోవాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై బీసీ, జై జై బీసీ. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు థ్యాంక్ యూ సత్యం అన్న.